మీరు ఇంతకు ముందు అరకులో బొంగులో చికెన్ తినుంటారు, కానీ ఈ బొగ్గులో ఫిష్ తినాలంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంకాక్ పక్కనే ఉన్న ఈ కోరల్ ఐలాండ్కి రావాల్సిందే. ఈ మెనూలో రకరకాల మాంసాహార ఐటమ్స్ ఉన్నాయి. అందులో మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని త్వరగా ఆర్డర్ ఇవ్వండి. ఏంది మామ ఇది ఇంత విచిత్రంగా ఉంది? ఈ బాక్సుల్లో రొయ్యలు, పీతలు లాంటి లైవ్ సీ ఫుడ్ రెడీగా ఉంది. అవి చావకుండా బతికే ఉండాలని వాటికి పైపుల ద్వారా ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. బతికించి మరీ చంపడం అంటే ఇదేనేమో. ఎందుకంటే వీళ్ళు అంత కష్టపడి వాటిని బతికించి కూడా వీటిలో మనకి ఏం కావాలో ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ గా మన కళ్ళ ముందే చంపి కుక్ చేసి ఇస్తారు నా లుంగిలోది. ఇవి పారిపోకుండా రబ్బర్ బ్యాండ్లతో కట్టేశారు పాపం. బావా అక్కని అల్లుని తీసుకొని మరీ బ్యాంకాక్ వచ్చాడంటే ఖచ్చితంగా ఉత్తమ పురుషుడనే చెప్పాలి. రైట్ బావా, అక్క జాగ్రత్త. ఇక మనం ఈ కోరల్ ఐలాండ్ ని వదిలిపెట్టి ముందుకి కదలాల్సిన సమయం ఆసన్నమైంది మామ. ఈ రూట్ లో నడిస్తే తిరిగి షిప్ దగ్గరికి తీసుకెళ్లే బండ్లు ఉంటాయి. అక్కడ కనపడే 4-వీలర్ ఆటో కమ్ వ్యాన్ ఉంది చూడండి, దాన్ని సాంగ్తాయ్ అంటారు. అదే మనం ఇప్పుడు ఎక్కాల్సింది. దీంట్లో ఆల్రెడీ సగం పైన ప్లేస్ ని ఈ విదేశీ కుటుంబం ఆక్రమించింది. మధ్యలో కాస్త ప్లేస్ ఎత్తుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఈ పిల్లకి నేను బాగా నచ్చేసా, అందుకే నన్ను తెగ ఫోటోలు తీస్తుంది. వెళ్ళి ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ నా లవ్ స్టోరీలో ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ కొట్టి నెక్స్ట్ పార్ట్కి వచ్చేయండి. జై తెలుగోడు.